దుర్గొచ్చేసింది. నా మనవరాలు వచ్చేసింది. నీకేం కాలేదు కదమ్మా? ఏం దుర్గమ్మా, అనుమానం అన్నావుగా? అవును, అసలు మీరు అక్కడ రెడీ అవ్వకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? అక్కడ మేకప్ రూమ్ ఉంది కదా. ఉంది, కానీ అక్కడికి జనాలు రావటం, ఊరికి డిస్టర్బ్ చేయడం భరించలేక ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుందని వచ్చాము. బాగా ప్రశాంతత దొరికింది కదా ఇప్పుడు. సర్లే పదండి, అవతల సంగీతకి లేట్ అవుతుంది. పదండి. దుర్గా, ఏంటిదంతా? ఇప్పటి వరకు వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇంతకీ నువ్వెక్కడికెళ్ళావు దుర్గా? దుర్గా, ఏం జరిగిందో చెప్పు. అడుగుతున్నారుగా, అది చెప్పు. అబ్బబ్బబ్బబ్బా, కాస్త మమ్మల్ని ఊపిరి పీల్చుకొనిస్తారా? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్తాను, వినండి. ఈయన పంతం, దాని పందాలు భరించలేక విరక్తి కలిగి ఈ పెళ్లి జరగదు అన్న నిరాశకు లోనై చావుకు సిద్ధపడితే సమయానికి నేను వెళ్ళి ధైర్యం చెప్పి చావు నుంచి కాపాడి వెనక్కి తీసుకొచ్చాను. అంత సడన్ గా వాళ్ళున్న అడ్రస్ కి టైంకి ఎలా వెళ్ళావు దుర్గమ్మ? మెసేజ్ పెట్టారా? లొకేషన్ షేర్ చేశారా? అంజనం వేసి చూసి అడ్రస్ కనుక్కుని తీసుకుని వచ్చాను. అంటే వాళ్ళు బతికి రావడం నీకు ఇష్టం లేనట్టుందే. తిరిగి వచ్చినందుకు ఎవరన్నా సంతోషిస్తారు, ఇలా కోడిగుడ్డు మీద ఈకల్లాగే ప్రయత్నం చేయరు. నాకు అదే డౌట్ వచ్చింది దుర్గా. వస్తాయి, ఎందుకు రావు? దానికి మీకు ఇలాంటి డౌట్లే వస్తాయి. ఎంతైనా రక్త సంబంధం కదా. ఆదిత్య, కేస్ సాల్వ్ అయిపోయింది. ఇంకేంట్రా లేటు? సంగీత్ స్టార్ట్ చేయండి. పదండి పదండి. ఏదో నా అదృష్టము వీళ్ళ అదృష్టము బాగుంది. పదండి పదండి, రావే. దుర్గమ్మ, దాటేస్తున్నావు కదూ. నువ్వెంత దాచినా ఈ మిస్సింగ్ వెనుక కుట్ర బట్ట బయలు చేస్తా. ఈ సంగీత్ అయ్యేలోపు దోషం ఎవరిదో దోషులెవరో నిరూపిస్తా. ఏంటి దుర్గా, చాలా నీరసపడ్డావు. అయినా నువ్వు పడ్డ టెన్షను అంతా ఇంతా కాదులే. అసలు ఎందుకని దుర్గమ్మ మన ప్లాన్లన్నీ ఇలా పల్టీలు కొడుతున్నాయి? మన టైం బాగలేక. పెళ్లి టైంకైనా టైం మనకు కలిసొస్తుందంటావా? నా మనవరాలు మళ్ళీ ఆత్మహత్యకు పూనుకుంటుందంటావా? చచ్చా, అలా ఎందుకు కానిస్తాను? అప్పటికల్లా చక్రం తిప్పను. ఏం చక్రం తిప్పడమో, నా కళ్ళు తిరుగుతున్నాయి. అది దాని పెళ్ళైపోతుందని కలలుగంటుంది. నాకేమో ఆగిపోతుందేమోనని కలవరం మొదలైంది. అనుక్షణం గుండె ఆడుతుందో ఆగుతుందో అర్థం కావట్లేదు. నిమిషానికి నా నాడి నేను పట్టుకొని చూసుకుంటున్నాను. ఏం మాటలు రావి? నీకేం తల్లి, నేను ఆడపిల్ల తండ్రిని. దాని బతుకేంటో భవిష్యత్తేంటో అంతా భయంగా ఉంది. భవిష్యత్తు వదిలేయండి, నా భరోసా మీద బతకండి.
ఏం బ్రతకడం అమ్మా, దూర ప్రయాణం, రిజర్వేషన్ కూడా కాలేదు. బెర్త్ కన్ఫర్మ్ కాకపోతే మధ్యలో దిగేయడమే. నేను కన్ఫర్మ్ చేస్తున్నాను, అంతా నాకు వదిలేయండి. గెలుపు నాది, దాని పెళ్లి ఖాయం. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. మా ఫ్రెండ్ ఆదిత్య తెలుసులా సంగీత కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరందరూ ఈ సంగీత్ కార్యక్రమంలో పాల్గొని కాబోయే వధూవరులని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మనందరి కోసం ఆదిత్య తెలుసులో డాన్స్ చేయబోతున్నారు. వాచ్ ఇట్. Come on, dance. Hey. Start music. Stop it! నువ్వు వండు ప్రియా. ఏంటి బాబా మీ చెల్లెలు ఈ టైంలో కూడా ఫ్రీడమ్ ఇవ్వదు. బావా నీకు ఫుల్ ఫ్రీడమ్. ఇప్పుడు నేను చేసి చూపిస్తా డాన్స్. ఇది డాన్స్ అంటే అర్థమైందా?
ఏంటండి మీరు డల్గా? అంకుల్ ఎలా ఫైర్ బ్రాండ్ లా ఉంటే ఎలా? రండి, మీ అబ్బాయి పెళ్లిలో మీరు సరదాగా ఉండకపోతే ఎలా? నన్ను కాదు, ముందు ఆయన్ని పిలు. ఏంటి అంకుల్, ఫంక్షన్ అంటే టెన్షన్స్ అన్ని మర్చిపోయి హ్యాపీగా ఉండడానికే కదా. మీరేమో ఇలాగా, ఆంటీ ఏమో ఉప్పు నిప్పులా ఉంటే ఎలా? రండి. నాదేం లేదు, నేను నార్మల్గానే ఉన్నా. ముందు ఆవిడ గారు వస్తుందో లేదో అడగండి. మొగుడు పెళ్ళాలిద్దరూ ఒకటైపోయారు. నా బిడ్డ బతుకు ఏం చేస్తారో. దుర్గా గెలుపు నాదే, గెలుపు నాదే అంటోంది. ఆఖరి క్షణంలో తారుమారైతే, ప్లేటు తిరగబడితే మన బతుకులు మటాషు. భగవంతుడా కాపాడు. ఎవరో మీరు? No, no, no voice, no voice, no violence. ఏమండి? వృత్తి ధర్మం అంటూ మా వాడిని కాల్చి చంపావు. ఇప్పుడు దానికి రివెంజ్ తీసుకుందామని వచ్చాం. ఎవరైనా లేచినా, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా బుల్లెట్ వీళ్ళ కణతల్లోకి దూసుకెళ్తుంది. రే, ఈయనెవరో తెలుసా? తెలుసు, కమిషనర్ ఆఫ్ పోలీస్. వీడు వాడి కొడుకు. మాకు హక్కు ఉంది. మాకు పోస్టులు ముఖ్యం కాదు, పొగ ప్రతీకారం ముఖ్యం. మీ బలగం మీకుంటే మా బలం మాకుంది. మీకు వర్గం ఉంటే మాకు వర్గం ఉంది. అందుకే పథకం వేసి మిమ్మల్ని చంపాలని ప్లాన్ చేశాం. మర్యాదగా చెప్తున్నాను, మమ్మల్ని ఎవరైనా ఆపడానికి ప్రయత్నిస్తే
మిమ్మల్ని అందరినీ కాల్చి పారేస్తాను. రేయ్ తీసుకెళ్ళండి రా. ఏయ్ ఎవరు కదలొద్దు. ఏయ్ రేయ్. ఏయ్ ఆదిత్య ఆదిత్య ఎవడి ఏయ్. ఆదిత్య ఆదిత్య కదలొద్దు. కదిలితే కాల్చి పారేస్తాను. కదలొద్దు. కదలొద్దు. ఆదిత్య ఆదిత్య ఏయ్ నేనెవరో తెలుసా? ఇంతకీ మేమెవరో తెలుసా? ఏంట్రా ఏంటి ఓ మేమెవరో తెలుసా అని బిల్డప్ ఇస్తున్నావు? ఏదో నక్సలైట్లు తీవ్రవాదులు అన్నట్టు మీరెంత మీ బతుకెంత? గుంటూరు చైన్ బ్యాచ్ కి తక్కువ, బెజవాడ సోడా బ్యాచ్ కి ఎక్కువ. మీరెవరో ప్రొఫెషనల్ కిడ్నాపర్స్ లా మాట్లాడుతున్నారు. మీరెవరో నాకు తెలియదు అనుకుంటున్నావా? ముందు మా బావ అడిగిన దానికి సమాధానం చెప్పండి. అసలు మా బావ ఎవరో తెలుసా? తెలుసు, బాగా తెలుసు. మాజీ ఏసీపీ కృష్ణప్రసాద్ కొడుకు, ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ. ఆ మాత్రం తెలీదా మాకు? మరెందుకు కిడ్నాప్ చేసుకుని తీసుకొచ్చారా మమ్మల్ని? ఊరికినే తమాషాగా ఆడుకోవడానికి ఇద్దరు తక్కువయ్యారని మీ ఇద్దరిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చా. రమ్మి ఆడుకుందావా, అడ్డాలు ఆడుకుందావా అని తీసుకొచ్చారా? పిచ్చి పిచ్చిగా వాగుకో. నువ్వు నోరు తెరిచావంటే ఈ బుల్లెట్ నీ నోట్లో పేలుతుంది. అబ్బో, నీకు బుల్లెట్లు కాల్చడం కూడా వచ్చా? పేల్చి చూపిమంటావా? ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. రేయ్ ముందు నా ప్రశ్నకు సమాధానం చెప్పండి. ఎందుకు తీసుకొచ్చారు నన్ను? ఎందుకు తీసుకురావడం ఏంటి? మీ నాన్నకు వార్నింగ్ ఇచ్చావా? ఆయన్ని దొరకకుండా దాచేసావా? బయటికి రాకుండా చేసేసావుగా. అందుకే కాపు కాసుకొని కూర్చున్నా. మా ఆలోచన మార్చుకున్నావు. ఆయన్ని మర్డర్ చేస్తే మాకేమొస్తుంది? వేధించాలి. ఆయన్ని జీవితకాలం కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేయాలి అని డిసైడ్ అయిపోయాం. అరే మమ్మల్ని ఎత్తుకొస్తే మరి ఆయన ఎందుకు? కావాలి కావాలి. ఆయన మమ్మల్ని మామూలు బాధలు పెట్లా. మా వాళ్ళని ఎంతమందిని చిత్రవద చేశాడు, ఎంతమందిని కాల్చి చంపాడు, ఎంతమంది మీద కేసులు బనాయించాడు. ఇప్పటికీ రాష్ట్రం విడిపోయినా సరే చెర్లపల్లి జైల్లో, చంచలగూడ జైల్లో మగ్గిపోతున్నారు మా వాళ్ళు. తెలుసా? ఎక్కడుంటే ఏంటయ్యా, జైలు జైలే కదా. జైల్లో ఉంటే ఏంటి మీకు? హాయిగా జైలుకి వెళ్తే వారానికి ఒకసారి ఎగ్గిస్తారు, ఒకసారి మటన్ పెడతారు, కప్పుకోవడానికి దుప్పటిస్తారు. వాళ్ళతో మంచిగా ఉంటే సిగరెట్లు కూడా ఇస్తారు. ఏంటి ఇంతకు ముందు నువ్వు జైలుకి వెళ్ళొచ్చావా? ఇంత వివరంగా చెప్తున్నావు. జైలుకి వెళ్ళకపోతేనే నేను డిపార్ట్మెంట్ మనిషినే, ఆ మాత్రం నాకు తెలీదా? ఓహో, అయితే నీ రోగం కూడా బాగానే కుదర్చాలి. అసలు మీకు కావాల్సింది ఏంటి? పగ, కక్ష, ప్రతీకారం తీర్చుకోవాలి. అంటే మమ్మల్ని కాల్ చేస్తారా? ఇంతకీ మమ్మల్ని ఏం చేస్తారు? చెప్తాను కదా, ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. మీ నాన్నకి టైం వచ్చినప్పుడు మీ నాన్న సాగించుకున్నాడు. నీకు టైం వచ్చినప్పుడు మీ నాన్నని బయటికి రాకుండా సాగించుకుంటున్నావు. ఇప్పుడు నా టైం వచ్చింది. ఎలా సాగించుకోవాలో, ఎలా సాధించుకోవాలో బాగా తెలుసు.